కొట్టలేదమ్మా. నేనేమన్నాను, రేపు కొన్ని నిబంధనలు ఇస్తున్నాను ఇలా కౌన్సిలర్ చూసుకోవాలన్నాను. ఎన్ని కౌన్సిలింగ్ చేయట్లేదు నేను ఎదుర్కొని మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నానని చెప్పాను. అయితే అమ్మాయి వెళ్ళిపోయింది. పైకి వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఏంటమ్మా ఏంటంటే బయట నేను ఉండను, నేను చచ్చిపోతాను, ఇక్కడ టార్చర్ ఎక్కువ అవుతున్నాను, నేను ఉండలేను, నువ్వు వస్తే లేకపోతే నేను చచ్చిపోతాను, వాళ్ళని తీసుకొని నేను వస్తాను, మా ఆయనతో మాట్లాడతాను, ఈ విషయం నేను తీసుకొస్తాను. సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ నైట్ తాగి వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళని నేను సాయంత్రం వస్తాను, నువ్వేం ఇబ్బంది పడద్దు, నేను వచ్చి మాట్లాడతాను. ఆ రోజు రాలేదు. సండే మేము మామూలు బయట మాట్లాడుకుంటుంటే వర్షంలో వెళ్ళి మా ఆంటీ వేరుస్తారంట, మా సంగతి చూపిస్తారంట. కూతురు వెళ్ళి బుక్ చేసిందే వాళ్ళు హాస్టల్కి తీసుకు పట్టించిందే వాళ్ళు, వాళ్ళ నుంచి ఇదంతా ఎట్లా జరుగుతుందని చెప్పేసి మా గురించి ఎట్లా బట్టి అట్లా అన్నారు. అయితే ఇలా ఎందుకు అంటున్నారు, అక్కడ జరిగిందంటే జరగనట్టు మీకు తెలియదు కదా అంటే మీరు ఏది బట్టి అన్నట్టు అని అంటే మీ నుంచే నాశనం అయింది హాస్టల్, మీ నుంచే మిమ్మల్ని చూస్తే మాకు ఉన్నంత కంపరం పడుతుంది. అమ్మాయి ఎందుకన్నా దేవుడే ఉన్నారు, చేసిందంటే చెయ్యిందంటే నిబంధనలు వేస్తున్నారు అని. మేము పచ్చుకున్నాం అన్నం బాగా అడిగితే మీరు అట్లా లాగించుకుంటూ మాట్లాడుతున్నారు, మీరన్నీ మరి మేము ఎలా వచ్చుకొని ఎలా తప్పుకునేదేమనంటే మీరు ఎక్కడగా మేము వేస్తారు అని అన్నారు. సరేలే అని చెప్పేసి ఆ అమ్మాయి ఆలోచన ఇదంతా అసలు నా నుంచే కదా జరిగింది, కేసు పెట్టుకుని లేదు కదా, నా నుంచి పూర్తిగా సఫర్ అవుతుందని చెప్పేసి ఆ అమ్మాయి ఆలోచన అలా వచ్చేసి నేను చేస్తే అసలు ఏదే ఉండదు కదా, ఇదంతా ఏం జరుగుతుంది. తెలియదు సార్, మేము అదే చెప్పాం సార్ అమ్మాయి ఇవి ఎలాంటి పనులు చేయొద్దు, పేరెంట్స్ మళ్ళీ ఒకసారి పిలిచి మాట్లాడాలి. సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తున్నాను, ఏ సమస్య ఉన్నా చెప్తున్నాను, చెప్పిన జనరేషన్ ఇచ్చినా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. నేను అడిగాను సార్ ఎందుకు చేసుకున్నారు వాళ్ళని, అసలు నీకేం వచ్చిందని, నీకేంటి నీ ప్రాబ్లం ఏంటని అడిగాను సార్. లేదు 4th రూమ్లో భాగం నేను కూడా ఉన్నాను కదా, నాకు కూడా సంబంధించిన రూమే కదా అని మేమిద్దరం అనుకున్నాము, మేమిద్దరం వేసుకున్నాము, మా ఇద్దరికి ఎలాంటి ఎఫ్ఐఆర్స్ జరగలేదు అని చెప్పారు సార్. ఆ అమ్మాయిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళ రూమ్లో గొడవ అయిందంట, అందుకు వాళ్ళు వేసుకుందని పుకారు చేశారు సార్ వర్కర్స్. అదేమన్నా అడిగితే అసలు మా రూమ్ అదేం కదా, అది తప్పులే. పొద్దున వాడు నా మాట చెప్పినా కూడా మీరు అటువంటి పిచ్చి మాటలు మాట్లాడిపోతున్నాను చెప్పిన నేను అదేం తప్పు, కానీ జరిగింది వాటిని రాసేస్తున్నాను. ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తున్నానమ్మా, మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నేను పరిష్కారం